హాయ్ ఎవ్రీవన్. నేనైతే సర్వనా స్టోర్స్కి వెళ్ళానని చెప్పాను కదండి. అక్కడ ఒక బ్లాక్ మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి. నాకు ఈ చాక్లెట్స్ అన్నీ చూసినప్పుడు స్కూల్ డేస్లో మనము బర్త్డేస్కి పంచేవాళ్ళం కదా, అది గుర్తొచ్చిందనమాట. ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంటికి అవన్నీ ఒక బాక్స్లో వేసుకొని స్కూల్కి పట్టుకెళ్ళి పంచడం అవన్నీ గుర్తొచ్చినాయి. అండ్ నేను ప్రతి ఒక్క చాక్లెట్ని చూశాను ఇక్కడ. ఆ చాక్లెట్స్ని చూస్తున్నప్పుడు కొన్ని అయితే అసలు నేను ఇప్పటివరకు చూడని చాక్లెట్స్ ఉన్నాయి, కొన్ని అయితే చూసి ఉన్నాయి. ఆ చాక్లెట్స్ అన్నీ అలా ఒకే దగ్గర అన్నీ చూసినప్పటికీ తినేయాలి అనేసి క్రేవింగ్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ డైరీ మిల్క్ చూసానండి. ఆ డైరీ మిల్క్స్ చూసినప్పుడు అయ్య బాబోయ్ ఇన్ని రకాలు ఉంటాయా డైరీ మిల్క్లో అని అనిపించింది. అండ్ మిల్కీ బార్స్, మంచ్, పర్క్ బోల్డ్ ఉన్నాయి చాక్లెట్స్ అన్నీ. ఆ చాక్లెట్స్ అన్నీ అలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఇక్కడ ఒక లాలీపాప్ చూశాను. అవి మేము ఎప్పుడు వెళ్ళే సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి, కానీ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది నాకు ఈ లాలీపాప్. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అని, కానీ ఎప్పుడూ తినలేదు. అదే చెప్దామని చూపించాను అనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ చూశాను. అవన్నీ చూసిన తర్వాత అయ్య బాబోయ్ ఇన్ని చాక్లెట్స్ ఉంటాయి అని అనుకున్నాను. మా పాప కూడా ఒక పెద్ద కిట్ క్యాట్ చేత్తో పట్టుకుంది. అంతే, బిల్డప్పే తప్ప ఏమీ తినదు. చాక్లెట్స్ అన్నీ కావాలి అని అంటది, ప్రతిదీ తీసిందల్లా తీసుకుంది. ఆ రోజు జెమ్స్ బాల్ కొన్నాము. ఆ జెమ్స్ బాల్ ఎందుకు కొన్నాను అని తర్వాత ఫీల్ అయ్యాను. అసలు తినడంటే తినట్లేదు. ఆ జెమ్స్ని మాత్రం చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఎక్కడ పడేస్తుందో తెలియట్లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా? మీ పిల్లలు కూడా ఇలాగే కొన్న వస్తువులు అలా చేత్తో పట్టుకు తిరుగుతారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.